హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నష్టకే. దేవుని సాన్నిధ్యకు ఏకైక మార్గం శ్రీమద్వాను పరిశ్రమది దేవాదేవ నారాయణకి నరతం నరనాశికి చవితలు సరస్వతికి గ్రంథకర్తని వ్యాస భగవానికి అందరూ ప్రపంచం నిత్యం వల్ల శ్రీమద్భాగం శ్రవణం వల్ల పరమ భక్తుల సేవ ద్వారా ప్రథములైన రాబద్ద దాదా సంపూర్ణ శిశుపై ఉత్తమ శ్లోకాన్ని శ్రీకృష్ణ భగవాన్ అఖండ ప్రేమ సేవ స్థాపితం కాగలుగుతాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. రామచంద్ర బాబు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి స్వామి ప్రభుపాద అంతర్జాతీయ కృష్ణ సంఘ సమస్త భగాచార్య భగవద్ శ్రీమద్ భాగవతం యథాతరము 11వ స్కందము 9వ అధ్యాయము 7వ శ్లోకం. 5వ శ్లోకం మొదలు పెడదాం. చదువుతారన్నా? 5వ శ్లోకం నుంచి. తొమ్మిదో అధ్యాయం. హరే కృష్ణ. క్వచిత్ కుమారితాత్మానం వృణానాం గృహమాగతాన్ స్వయం తానహర్షయామాస క్వాపి యాతేషు బంధుషు. ఒకమారు ఒక పెళ్లి కొడుకు వచ్చిన కుమారి గృహంలో ఒంటరిగా నుండెను. హరే కృష్ణ. ఒకమారు ఒక పెళ్లిడికి వచ్చిన కుమారి గృహంలో ఒంటరిగా నుండెను. ఆ రోజు ఆమె తల్లిదండ్రులు బంధువులు వేరొక ప్రదేశమునకు వెళ్ళియుండిరి. అదే సమయమున కొందరు పురుషులు ఆమెను వివాహము చేసుకున కోరి గృహమునకు విచ్చేసిరి. ఆమె వారిని ఆదరంతో ఆహ్వానించెను. తాత్పర్యం ఏం లేదు. హరే కృష్ణ. సరే ప్రభుజీ. ఇప్పుడు రాదు కదా, చూడండి. ఇప్పుడు రాలేదులే. హరే కృష్ణ. 6వ శ్లోకం. తేసామభ్యవాహార్థం ప్రభు ఓన్లీ తాత్పర్యం. ఓకే ఓకే ప్రభు. కుమారి లోపలికి వెడలి అతిథులకు భోజనము పెట్టుటకై ఏర్పాటు చేయసాగెను. ఆమె ధాన్యమును దంచుచుండగా చేతులకు గల శంఖపు గాజులు గట్టిగా శబ్దము చేయసాగినవి. హరే కృష్ణ. 7వ శ్లోకం. తాను ధాన్యమును దంచుటయనడి తుచ్చ కార్యములో నెలకొనిన కారణమున ఆ అతిథులు తమ కుటుంబమును బీదవారిని తలుతురేమోనని కుమారి భయపడెను. మిక్కిలి తెలివిగలదై ఆమె అంతటా శంఖపు గాజులను ఒక్కొక్కటిగా పగలగొట్టి ప్రతి చేతికి 2 గాజులను మాత్రమే మిగిల్చెను. 8వ శ్లోకం. పిమ్మట ఆ కన్యకు ధాన్యమును దంచుట కొనసాగించగా ముంజేతులపై గల 2 గాజులను కొట్టుకొని శబ్దము చేయసాగినవి. అందువలన ఆమె ప్రతి చేయి నుండి ఒక గాజును తీసివేసెను. ప్రతి ముంజేతికి కేవలం ఒకే గాజు మిగులుట వలన ఇక శబ్దమే కలుగలేదు. 9వ శ్లోకం. ఓ శత్రుమదన, ఈ ప్రపంచము యొక్క స్వభావమును గూర్చి నేర్చుటకు ధరణి అంతటను నేను సంచరింతును. ఈ విధముగా నేను కుమారి యొక్క ఉపదేశమును ప్రత్యక్షముగా గాంచి తిని. 10వ శ్లోకం.
పలువురు జనులు కలిసి ఒకే ప్రదేశమున వసించినప్పుడు నిస్సందేహముగా కలహము కలుగుచుండును. కేవలం ఇరువురి కలిసి జీవించినను నిష్ప్రయోజనము అయిన చర్చ, అసమ్మతి కలగగలవు. కనుక కుమారి యొక్క గాజు ఉపమానము నుండి మనము నేర్చినట్లు జగడమును ఆపుటకు మనుజుడు ఒంటరిగానే జీవించవలెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితమేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీతపదకమలం శ్రీగురుణ వైష్ణవాంశ శ్రీరూపం సర్వజాతం సగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సగం లలిత శ్రీ విశాఖాన్వితాన్ చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తే. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి విశ్వాంశుతే దేవి ప్రణమామి హరిప్రియం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరి హరే హరే రామ 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 హరి హరే. जय श्री राधा रास बिहारी की जय, श्री प्रभुपाद की जय, श्री पद महाराज की जय, आनंद गढ़ वैष्णव बंद की जय, निताय गौर प्रेमानंद हरे हरे वो. హరే కృష్ణ. రామచంద్ర గారు వాళ్ళ బంధువు అనుకుంటాను. భాస్కర్ వాళ్ళకి ఆ గోశాల దగ్గరలో ఒక స్కూల్ కట్టేసేసి స్కూల్ నడుపుతున్నానంటగా ఇక్కడికి వచ్చాడు అనమాట. రామచంద్ర గారు ఉన్నారు కదా లైన్లో. రామచంద్ర అని మాట్లాడే. రామచంద్ర ప్రభుజీ మీరు మాట్లాడగలరా? బస్సులో ఏమైనా ప్రయాణం చేస్తున్నాడేమో ప్రభుజీ. ఓకే. సో అతను శివాలయం కట్టించాట 1.5 crores పెట్టేసేసి. తర్వాత స్కూల్ నడుపుతున్నాడు. సుమారు 300-400 మంది పిల్లలు ఉన్నారు. అద్భుతంగా ఉంది. చీరాల్లో న్యాచురల్ థెరపీ అనే డాక్టర్ని కలవడానికని చీరాలు వచ్చానని చెప్పాడు అనమాట. ఒక గంట సేపు ఉండేసేసి వెళ్ళిపోయడానికి టైం అయిపోయేదానికి. మళ్ళీ 2 months తర్వాత వస్తా అన్నారు. అప్పుడు ఉంటా అన్నాడు కాసేపు కూడా. ఇప్పుడు ప్రస్తుతం అది ఇండియాలో ఉన్నాడట. స్కూల్ నడుపుతూ తర్వాత శివాలయం చూసుకుంటూ చాలా గొప్ప విషయం చెప్పాను. హరే కృష్ణ. ఇకపోతే మన పేరేం పేరు ప్రభుజీ? ఆయన పేరు ఏం పేరు? కుమార్ అనుకుంటాను. కుమార్ రెడ్డి. కుమార్ రెడ్డి. మనకు కువైట్ లో సత్సంగంలో ఉన్నాడు ఆయన. ఉన్నాడు. మెంటే అతను కుమార్ పెట్టాడు కానీ 2015 కుమార్ ఇంతకుముందు వస్తాను. కొంచెం హైట్ తక్కువ, పెళ్లి కాకుండా మళ్ళీ పెళ్లి చేసుకుని ఇంటికి పోయినాక. ఓకే బ్రో, సరే. హరే భాస్కర్ బాబు గారు తెలుసు. భాస్కర్ బాబు చాలా ఫ్రెండ్ అట. సత్సంగాలకు వచ్చేవాడంట. అతను 2015 ఫిబ్రవరిలోనో మార్చిలో వచ్చాట కువైట్కి. మేమేమో మేలో వెళ్ళిపోయాం అక్కడి నుంచి. కాబట్టి ఎక్కువ కలవటం జరగలేదని చెప్పాడు. అందుకని వచ్చేసేసి ఇక్కడ కాసేపు కూర్చొని ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయాడు. సో మనం అవధూత అనే బ్రాహ్మణుడి యొక్క 24 మంది గురువుల్లో ఇప్పుడు తెలుసుకోబోయే గురువు ఏంటంటే ఒక కన్య నుంచి అతను ఏం నేర్చుకున్నాడంటే, ఆమెకు వివాహం ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు అంతా కలిసేసి వరువుని భర్తను ఎతకడానికి అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయారట. అదే టైంలో కొంతమంది పురుషులు వచ్చేసి అమ్మాయి వివాహం చేసుకోవడానికని వాళ్ళని సత్కరించి కూర్చోబెట్టి భోజనం తయారు చేస్తానని చెప్పి లోనికి వెళ్తుంది.
లోనికి వెళ్ళిన తర్వాత ధాన్యాన్ని దంచుతుందన్నమాట. ధాన్యాన్ని దంచుతుంటే చేతి గాజులు గలగల మోగుతుంటే ఆ అమ్మాయి భయం వేస్తుంది. ఏమిటంటే ధాన్యం దంచుతుంటే పేదవాళ్ళు అనుకుంటారేమో, వాళ్ళు నన్ను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి అలా శబ్దం రాకుండా ఉండాలని చెప్పేసి చేతి గాజులను పగలగొట్టుకొని ఒక్కో చేతి రెండు గాజులు పెట్టుకుందట. మళ్ళీ మళ్ళీ ధాన్యాన్ని దంచడం మొదలు పెడితే మళ్ళీ అదే సౌండ్ వస్తుందట. అందుకని చెప్పేసి మళ్ళీ ఒక్కో గాజు చేతికి ఉంచుకుంటున్నారు. అప్పుడు ఇక సౌండ్ రాల. సో దీన్ని బట్టేసి అవధూత అర్థం చేసుకుంది ఏంటంటే, దేశం మొత్తం సంచరించి చూస్తాను, అసలు ఏంటి దీని సారాంశం అని చెప్పేసి. సో అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే అతను 10 మంది ఎక్కడైతే కొడతారో అక్కడ తగాదాలట. కానీ ఇద్దరున్నా సరే వాళ్ళకి భేదాలు వచ్చేసేసి ఒకరికొకరికి వాళ్ళిద్దరూ రకరకాల విధంగా నిష్ప్రయోజనమైన చర్చ, అసంతృప్తి, రకరకాలైనటువంటి భౌతిక విషయాలను చర్చించుకోవడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర తగాదాలు మొదలుపెట్టి. కాబట్టి ఏమని నిర్ణయించుకున్నానంటే, ప్రశాంతంగా ఉండాలంటే, ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఒంటరిగా ఉండటమే దానికి సొల్యూషన్ నేర్చుకుంటాను. ఒంటరిగానే జీవించవలను. సో ఉపమానం నుండి మనము నేర్చినట్లు జగడము ఆపుటకు మనుజుడు ఒంటరిగా జీవించవలను. సో ఒంటరితనం అంటే ఏమిటి? ఇక్కడ అతను భౌతిక విషయాల గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. సో భౌతిక విషయాలు ఎక్కడ ఉంటే అక్కడ గొడవ జరుగుతూ ఉంటాయి. ఈవెన్ ఆధ్యాత్మిక చింతనలో కూడాను డబ్బులు కూడబెట్టేసి కమిటీగా ఫారం వేసేసి 10 మంది పిలిస్తే దాంట్లో కూడా గొడవలు వస్తుంటాయి. సో మనం మొట్టమొదటి నుంచి సత్సంగం స్టార్ట్ చేసిన బిగినింగ్ నుంచే మనం నియమం పెట్టుకున్నాము, మనలో గొడవలు రాకుండా ఉండాలంటే అసలు డబ్బు కలెక్షన్ అనేది మానేశారు. సో అలా మానేసాము, మనకి ఎక్కడ ఎలాంటి గొడవలు రాలేదు. సో ఆధ్యాత్మిక సొసైటీలో కూడాను డబ్బు అనే విషయం వచ్చేతలకి ఆ భౌతికం చేరేతలకి దాంట్లోకి గొడవ వచ్చేస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ ఏకాంతంగా ఉండాలి, ఒంటరిగా ఉండాలన్నాడు. భౌతికంగా మాట్లాడే వాళ్ళ దగ్గర ఉండకూడదు, భౌతిక విషయాల గురించి చర్చించే వాళ్ళ దగ్గర ఉండకూడదు. కానీ ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించే వాళ్ళ దగ్గర ఉండొచ్చు. మన భగవద్గీతలో కూడాను 13వ అధ్యాయంలో 14వ శ్లోకం ఇక్కడ వస్తుందన్నమాట. ఏంటంటే అది వివిక్త దేశో సేవిత, వివిక్త దేశ సేవిత్వ చదువుతారని ప్రభుజీ. చదువుతాను ప్రభు. 13వ అధ్యాయంలో 8-12 శ్లోకాల్లో వస్తుంది అనమాట. ఓకే ప్రభుజీ, చదువుతున్నా. దాంట్లో లాస్ట్ 12వ శ్లోకం, 11వ శ్లోకం, 13వ శ్లోకం, 13వ అధ్యాయం ప్రభు, 13వ అధ్యాయం కదా? 13వ అధ్యాయం. ఓకే ప్రభు, 12వ శ్లోకం. కానీ దాని పైది 11. ఓకే. హరే కృష్ణ. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివక్త దేశే సేవిత్వా అమార్తిర్జన సంసది. వివిక్త దేశో సేవిత్వం. వివిక్త దేశం అంటే పదార్థాలు చూసుకుంటే ఏముందంటే నిర్జన వాసములను కోరుట అని ఉంది గురుజీ. నిర్జన వాసములను కోరుట అంటే ఎవరు లేని కాదు నివసించుట అని. అవును.
ఇక్కడ చూస్తాను. లాస్ట్ నిర్జన వాసమును కోరుట. నిర్జన అంటే జనాలు లేకుండా ఉండి ఏకాంతం అన్నమాట. సో ఏకాంతం అంటే ఏమిటి? ఏకాంతం అంటే అభక్తుల సాంగత్యాన్ని వదులుకోవటం, భక్తులు కానిటువంటి వాళ్ళ దగ్గర ఉండకూడదు. అది ఏకాంతం అంటే. కానీ భక్తులైనటువంటి వాళ్ళతో ఉండొచ్చు. ఎందుకంటే మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం మాం నిత్యం తుష్యంతితరమంచి. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? మా భక్తులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడాను నా యొక్క కథలను చెప్పుకొని ఒకరికొకరు ఉప్పొంగిపోతుంటారు అని చెప్తున్నాను. మరి కథలు చెప్పుకొని ఉప్పొంగిపోవాలంటే కనీసం ఇంకా ఇద్దరన్నా ఉండాలి కదా. ఇక్కడ ఇద్దరున్నా సరే గొడవ అయిపోతుంది కదా. సో తర్వాత భగవంతుడు ఎందుకు లీల చేశాడంటే అవతారం యొక్క 2 ఉద్దేశాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే ధర్మాన్ని స్థాపించడం, రెండోది ఏంటంటే అతని లీలని ప్రచారం చేయటం. సో భగవంతుడు ఎన్నో లీలలు చేశారు. ఆ లీల ద్వారా రాబోయే భవిష్యత్తులో వచ్చే వాళ్ళు కూడా ఉద్ధరించబడడానికని సఫిషియెంట్గా లీలలు చేశారట కృష్ణ భగవానుడు. ఆ లీలలు చెప్పుకొని విన్నంత మాత్రాన ఉద్ధరించబడతారు. సో భగవంతుడు లీలలు చెప్పుకోవాలంటే ఒకరికొకరు చెప్పుకోవాలంటే కనీసం 2 ఉండాలి, 3 ఉండాలి. సో అది ఇంకోటి ఏంటంటే శ్రీమద్ భాగవత యొక్క సారాంశం ఏంటంటే కృష్ణ భగవానికి సేవ చేయటం, కృష్ణ భగవాన్ సేవతో పాటు భక్తులకు సేవ చేయటం. పరమ భక్తులకు సేవ ద్వారా మనకి భగవంతుడి ప్రేమ లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏకాంతవాసము లేకపోతే ఒంటరిగా ఉండటం అనేది భక్తులకు సంబంధించింది కాదు, భక్తులు కానటువంటి వాళ్ళకి సంబంధించింది అనమాట. సో భక్తులు ఎప్పుడు కూడాను కలిసి, వైష్ణవులంతా కూడా ఎప్పుడు కలిసి ఉండాలి, జగడాలు లేకుండా ఒకరికొకరికి ప్రేమించుకుంటూ హ్యాపీగా ఉండాలి. అందరూ చర్చించుకోవాలి భగవంతుడి గురించే కాబట్టి, భగవంతుడి మీద ఎవరికి ద్వేషం లేదు కాబట్టి, అందరూ భక్తులే కాబట్టి భగవంతుని ఎంత ఎక్కువ పొగిడినా సరే ఇంకోటి కోపం రాదు. అలా కాకుండా భౌతిక విషయాలు ఇతరులకి ఒకడొకడు నేను గొప్ప అని భావన వస్తుంది. అక్కడ భగవంతుడు ఉండదు భౌతిక విషయాలు. సో ఇండివిజువల్గా చేసి అక్కడ తేడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో భక్తులు ఎప్పుడు కూడా కలిసి ఉండాలి. ఏకాంతం అంటే భక్తులే కానిటువంటి వాళ్ళతో దూరంగా ఉండాలి. మరి మన ఆఫీసులకు వెళ్తుంటాము, అక్కడ అసలు భక్తులనే వాళ్ళు ఉండరు. అంటే మితభాషగా ఉండేసేసి ఎక్కువ మాట్లాడకుండా కావాల్సినంత వరకే 10 మందితో ఇంట్రాక్షన్ పెట్టుకొని ఎప్పుడు హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటూ ఉండాలి. సో కువైట్ అలాంటి ప్రాంతాలు అయితే పెద్దగా చేయటం కష్టం కాబట్టి మనసులో అనుకుంటూ ఉండాలి హరే కృష్ణ 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 హరే రామ 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 రామ. ఆ విధంగా వస్తాను. మీరు ఇంత కాసేపు కీర్తన చేయండి, మాత్రం వెళ్ళి వస్తాను. శ్యామసుందర్ ప్రభుజీ మీరేమైనా కీర్తన చేస్తారా? ప్రభుజీ వాష్రూమ్కి వెళ్ళేస్తాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జగన్నాథ స్వామి నయన పథగామి భవాతు మే జయ జగన్నాథ జయ బాలదేవా జయ సుభద్రామయ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధా రమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధా రమణ హరి గోవింద జయ జయ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధా రమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధా రమణ హరి గోవింద జయ జయ హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే హరే కృష్ణ ప్రభుజీ మీ వాయిస్ రాలా ప్రభుజీ, మ్యూట్ లో ఉన్నది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు వస్తుంది మరి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, వస్తుంది ప్రభుజీ. శివరెడ్డి గారి వాయిస్ చాలా మాధుర్యంగా ఉంటుంది. సో హరే కృష్ణ. ఇంకా డిస్కస్ చేస్తాం. కువైట్లో ఉన్నప్పుడు కూడాను మనం ఈ విభక్త సేవిత అనే విభక్త దేశే అనే దాని గురించి మనం చర్చించాం చాలాసేపు. ఒంటరితనం అంటే ఏమిటని చెప్పేసి అప్పుడు కొన్ని ఉదాహరణలు తీసుకున్నాము. ఒక ఉదాహరణ ఏంటంటే అజామిల్డు భార్య పిల్లలందరూ వదిలిపెట్టేసేసి హరిద్వార్కి వెళ్ళేసి అక్కడ కృష్ణ మందిరంలో సేవ చేసుకుని ఉంటాడు. అప్పుడు మళ్ళీ అదే విష్ణు దూతలు వచ్చి అతన్ని చేసుకెళ్తారు వైకుంఠానికి. ఆ వైకుంఠానికి చేసుకెళ్ళేటప్పుడు అప్పుడు వాళ్ళందరికీ అతను బాయ్ చెప్తాడు. అంటే ఆ స్టేజ్ ఉన్న వాళ్ళు కూడా అప్పుడు ఉన్నారు చాలామంది. గోస్వాములంతా కూడాను ఒక్కో చోట ఉంటారు సపరేట్గా. ఆరుగురు షడ్ గోస్వాములు ఉన్నారు కదా, ఆరుగురు చోట ఉంటారు, రకరకాల ప్లేస్లో ఉంటారు, కానీ కలుస్తుంటారు వాళ్ళు.
జీవ గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఏకాంతవాసంలో ఉంటారు. అంటే అసలు ఎవరిని కలవరని కాదు, కలుస్తుంటారు. అక్కడ గోస్వామిని కలుసుకుంటుంటారు కూడా. ఆ విధంగా భక్తుల సాంగత్యం ఉంటుంది. తర్వాత సో భక్తుల సాంగత్యం అంటే ఒక విషయం గుర్తుకొస్తుంది అనమాట. ఏదైనా సరే మనం అభివృద్ధి చెందాలంటే సాంగత్యం లేకుండా పాసిబుల్ కాదు. ఒకసారి నేను ఇటలీ ఉన్నప్పుడు రేడియోలో అనౌన్స్ చేశారు. అప్పుడు వాళ్ళకి చాలా పాపులర్ ఉంది. అప్పుడు చాలా అద్భుతంగా ఉండేది ఇస్కాన్ ఇటలీలో. ఇట్లా ఫ్లోరెన్స్ ఇస్కాన్ హెడ్ క్వార్టర్స్ అట. ఇది యూరప్ హెడ్ క్వార్టర్స్. ఆ ఫ్లోరెన్స్లో ఉండటం జరిగింది నేను కొన్ని సంవత్సరాలు. సో ఇక్కడ ఏంటంటే ఒక స్వామిజీ వచ్చారు ఇండియా నుంచి, అందరు రావాలని చెప్పేసి అనౌన్స్ చేసి సండే వెళ్ళారు. అందరూ చాలా బాగా ప్రవర్తించాడు. తర్వాత క్వశ్చన్ ఏమడిగాడంటే, ఇక్కడ మందిరంలో అంత బాగుంటుందండి, బయటకు పోతా ఉంటారు. దానికి అర్థం ఏమంటే భక్తుల సాంగత్యంలో ఉండాలన్నాడు. సో భక్తుల సాంగత్యంలో ఉంటేనే సాధ్యమవుతుంది మనం భక్తిలో ఉండటానికి. అలాగని విడిపోయామంటే తొందరలోనే పోతుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. భక్తుల సాంగత్యంలో ఉంటూ అపరాధం చేసే అవకాశం ఉంది. ఫస్ట్ అపరాధం ఏంటంటే, ఎవరైతే జీవితాన్ని దారబోస్తున్నారో భగవంతుడి సేవలో వాళ్ళని నిందించటం. మనము మనకన్నా గొప్ప వాళ్ళు సాంగత్యం చేస్తేనే మనం అభివృద్ధి చెందుతాం. మనకన్నా గొప్ప వాళ్ళ సాంగత్యం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనలో ఒక లోపం ఏంటంటే, మనలో వీక్నెస్, మనలో ఉన్నటువంటి లోపాలని ఎదుటి వాళ్ళలో చూడటం మొదలు పెడుతుంటాం. మనలో ఉన్న లోపాలని ఎదుటి వాళ్ళలో చూడటం మొదలు పెడుతుంటాం అన్నమాట. ఎప్పుడైతే ఆ యొక్క వీక్నెస్ ఉందో మనలో, స్లోగా అతను దూరం అయిపోయే అవకాశం ఉంది. సో అతి సాంగత్యం, ఎక్కువగా సాంగత్యం ఉంటే ఒకరినొకరు ద్వేషించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు అది పూర్తిగా నశించిపోలేదు కాబట్టి అవి రగులుకుంటుంటాయి అన్నమాట. సో మళ్ళీ జగడాలు వచ్చే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాను చాలాసార్లు. ప్రభుపాద అంటే దేవులాగా భావిస్తారు అందరూ కూడాను. చాలా అతని సేవ కోసం అని చెప్పి అందరూ ఎగబడుతుంటారు అన్నమాట. సో అలాంటిది ఒక అసిస్టెంట్ని పెట్టుకుంటే, ప్రభుపాద వయసు మళ్ళిన తర్వాత చాలా వీక్గా ఉండేవాళ్ళు అనమాట. సో పెద్దానికి ఎవరికి హెల్ప్ కావాల్సి వచ్చేది. అసిస్టెంట్ పెట్టుకుంటే అతను చూసుకునేవాడు అంతా కూడా అనమాట. అతన్ని పొద్దున్న లేపటం, మొహం కడిగించడం, స్నానం చేయించడం, అతని ఏమన్నా కారణం తీసుకొచ్చి ఇవ్వడం కానీ, భోజనం పెట్టడం కానీ అన్నీ పర్సనల్గా చూసుకునేవాడు. సో మొట్టమొదట అతను చాలా శ్రద్ధగా చేసేవాడు అనమాట సేవ. స్లోగా అసోసియేషన్ పెరిగిపోయేదలకి అతనిలోని వీక్నెస్ చూస్తూ ఇతనికి అతని మీద భావం మారిపోతుంది. స్లోగా మారిపోయేసేసి, ఒక గ్లాసు నీళ్ళు తీసారా గ్లాస్ నీళ్ళు తీసారా అంటే, ఉండండి పొయ్యి మీద పాలు నేను వీక్నెస్కి వచ్చేస్తున్నాను. యశోదాకి ఆ భావన వచ్చేసింది. పొయ్యి మీద పాలు ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయింది ఆమె. ఎందుకంటే కృష్ణవాడు తన కొడుకు కాబట్టి, కొడుకుదేముంది అని చెప్పేసి. సో భక్తుల సాంగత్యం కావాలి, కానీ అట్ ద సేమ్ టైం ఇట్ ఇస్ వెరీ కాషియస్గా ఉండాలన్నమాట, జాగ్రత్తగా ఉండాలి. సో అందుకనే గోస్వాములు ఒక చోట ఉన్నట్టుగా నాకు ఎక్కడ లేదు. అందరూ ఒక్కోసారి పొలాన్ని ఒకళ్ళు ఒక్కోసారి ఉండేవారు, కలుసుకుంటుండేవారు. అది ఉంది ప్రాబ్లం. ఒకే చోట ఉంటే మళ్ళీ ఇదే ప్రాబ్లం వస్తుంది అన్నమాట. గోస్వాములు వస్తానంటలేదు నేను. అలాంటి సిచ్యువేషన్స్ మంచిది కాదు.
అందుకని చెప్పేసి వాళ్ళు గోస్వామితో ఒకసారి ఉండేవారు. సనాతన గోస్వామి, జీవ గోస్వామి, తర్వాత ఇంకెవరు మూడు అతను ఇద్దరు బ్రదర్స్, సనాతన గోస్వామి, రూప గోస్వామి. సనాతన గోస్వామి, రూప గోస్వామి బ్రదర్స్. జీవ గోస్వామి వాళ్ళ అబ్బాయి, కొడుకు, అంటే అన్న కొడుకు, తమ్ముడు కొడుకు. సో ముగ్గురు ఉండేవారు, బృందావనంలో ఉండేవాళ్ళు అనమాట. చైతన్య గోస్వామితో అందరి చైతన్య మహాప్రభు యొక్క శిష్యులే కదా అంతా కూడా. సో బాగుండేది అనమాట. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏకాంతవాసం ఉండాలి, అట్ ద సేమ్ టైం భక్తుల సాంగత్యం కూడా ఉండాలి. ఆ భక్తుల సాంగత్యం అనేది చాలా కాషియస్గా ఉండాలి. భక్తుల్లో తప్పులు పడటానికి ప్రయత్నించకూడదు. ప్రయత్నిస్తే మళ్ళీ దూరం అయిపోతాం భక్తులకి. కాశీస్గా అంటే ఏంటి ప్రభు? ఇంగ్లీష్ లో ఉండే పదం, తెలుగులో మీరు ఇందాక జాగ్రత్తగా ఏమన్నారు? ఇప్పుడు ఇక్కడ నవరాత్రులు జరుగుతున్నాయి కదా, అందుకని రామాయణంలో మైక్ పెట్టారు. ఆ మైక్ పెద్దగా వినిపిస్తుంది అన్నమాట. హలో ఓకే. సో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే, లేకపోతే ఆపేద్దాము. మైక్ చాలా పెద్దగా ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాకేమో క్లియర్ గానే ఉంది ప్రభుజీ, మాకేమో క్లియర్ గానే ఉంది. మీ వాయిస్ సైడ్ వాయిస్ ఏం రావడం లేదు. లేండి, మాట్లాడండి. మీ పై వాయిస్ వినపెట్టడం లేదా? లేదు, క్లియర్ గానే ఉంది ప్రభుజీ. పై వాయిస్ ఇంకా వినపడడం లేదండి. సరే అయితే. ఎనీవే, ఏమన్నా మనం డిస్కస్ చేద్దాం, మంచిది. సమ్ వి లీవ్ ఇట్ ఫర్ డిస్కషన్. ఏకాంతవాసం అంటే ఏంటనే విషయాన్ని గురించి చర్చిద్దాం. చెప్పండి, ఒకరు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్యామ్ సుందర్ ప్రభుజీ కానీ ఎవరైనా మీరు మాట్లాడతారా? మాట్లాడారు, మైక్ ఆన్ చేసి మాట్లాడండి ఒక్కొక్కరు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా అంటాడు. ఏకాంతం అనేది చాలా ముఖ్యము. కానీ ఆ టైంలో మనం ఏకాంతంలో ఉన్నప్పుడు ధ్యానం కానీ లేకుండా అంటే మనం మాల చేసుకోవడం కానీ ఏకాంతంలో గడపడం చాలా ఉత్తమం ప్రభుజీ. ఎందుకంటే మనసు అంత సునాశనంగా ఏకాంతంలో కూర్చోలేడు అనమాట. పక్క మనిషిలో తప్పులు ఎప్పుడు మనసు పక్క మనిషి ఎత్తుకుతూ ఉంటుంది అన్నమాట. మనసు ఒప్పుకోదన్నమాట. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సాట కూర్చున్నా కానీ, ఒక స్టేజ్లో కూర్చున్నా కానీ అతని ప్రగల్భాలు చెప్పుకుంటా అతన్ని ఊకొడతా ఉంటా అన్నాడు. అతనికి ఒక అభ్యాసం అన్నమాట. అతను ఒక ఏకాంతంగా కొంతమంది కూర్చోలేరు అనమాట. అది సాధ్యమైనంత వరకు ఇది ఒక గురువు గారిని ఆశించి ఒక అభ్యాసం చేస్తే తప్ప ఏకాంతం అనేది రాదు ప్రభుజీ, నాకు తెలిసినంత మాత్రం. హరే కృష్ణ. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. భక్తి వినోద్ ఠాకూర్ రచించిన భక్తి వినోద్ ఠాకూర్ రచించిన శరణాగతిలో భజన లాలస 7 దాంట్లో ఓహే వైష్ణవ ఠాకూర్ అనే గీతంలో 3వ చరణం, ఏకాకి అమారా నాహి పాయి బాల హరినామ సంకీర్తనే తుమి కృపా కోరి శ్రద్ధా బిందు దీయ దేహో కృష్ణ నామధాని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒంటరిగా హరినామ సంకీర్తన చేసే శక్తి నాకు లేదు, కాబట్టి నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. నా యందు దయ ఉంచి అణువంత విశ్వాసాన్ని, కృష్ణనామధనాన్ని ప్రసాదించుము. కాబట్టి ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే, ఒంటరిగా మన పాటికి మనం చేసుకోవచ్చులే, ఏం కాదనుకుంటే మన మైండ్ మామూలు సత్సంగ మనుషులకు ఉండే కంటే మన మైండ్ ఇంకా ఎక్కువ ప్రలోభ పెడుతుంది. మనం రకరకాల
మన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి అందించినప్పుడు దానికి ఇంకా విపరీతంగా రకరకాలని క్రియేట్ చేసి భగవంతుని మార్గం అనేది ఉండదు అనేది మాట కూడా మర్చిపోతాం మనం సైలెంట్ గా ఏదేదో అది మీరు చెప్తా ఉన్నారు చూడప్పుడు మనసు పోయినప్పుడు మనకు తెలియదంట, తిరిగి వచ్చినప్పుడు కానీ అది పోయిందని తెలియదట. అందువల్ల ఈ ఖాళీగా ఉన్నప్పుడు ఈ మనసు ఎక్కడెక్కడికో మనల్ని తీసుకెళ్తాది. అందువల్ల మనం డైవర్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం కల్పించుకొని మరి కొంతమంది భక్తులతో కలిసి ఉండడం అనేది ఉత్తమం అని ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మూర్తి ప్రభుజీ గారు మీరేమన్నా మాట్లాడతారా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. అన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. ఎలా ఉన్నారు? బాగున్నాం ప్రభుజీ, మీరు ఎలా ఉన్నారు? కృష్ణ కృష్ణ అంతా బాగున్నాం. హరే కృష్ణ. అదే ప్రభుజీ, ఇప్పుడు ఇద్దరు మనుషులు కలిస్తే కనుక మీరు అన్నట్టు అంటే వాళ్ళు కూడా అదే ఇద్దరిలో ఒకళ్ళు భక్తిలో ఉండి ఇంకొకళ్ళు భక్తిలో లేకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఇద్దరు భక్తిలో ఉంటే కనుక ప్రాబ్లం అనేది తక్కువ ప్రభుజీ రావటం. ఎందుకంటే ఇద్దరికి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది కాబట్టి ఏమీ గొడవలు రావని అనుకుంటున్నాను నేను, ఏమి ఇబ్బందులు రావని ఇద్దరికి. అవును, ఇక్కడ వచ్చినా సరే తక్కువగా వస్తాయి. భౌతిక సీరియస్ గొడవలు రావు, కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి, కానీ శ్రద్ధకు పోతుంటాం. భక్తిగా ఉంటే జ్ఞానం కూడా పెరిగి చిన్న చిన్న వాటికి పోట్లాడు. అదే చెప్పేది అది. ఇక్కడ మైక్ చాలా పెద్ద వస్తుంది, అసలు ఆ మైక్ సౌండ్ లో మాకు వినపడటం. హరే కృష్ణ ప్రభుజీ. మీ వాయిస్ మాకు బాగానే వస్తుంది, మా వాయిస్ మీకు వినపరావడం లేదమ్మా. మీ వాయిస్ అయితే మాకు బాగానే ఉంది ప్రభు. ఎక్స్టర్నల్ సౌండ్, మైక్ సౌండ్, ఆ మైక్ సౌండ్ నాకు వినపడటంలో మీరు చెప్పేది. అదే అదే చెప్తున్నాను నేను కూడా. ప్రభుజీ, సుధాకర్ రావుజీ మీరేమన్నా మాట్లాడతారా? మీరు అప్పుడప్పుడు ఏకాంత వాసం ఉంటే ఉన్నారు, మీ అనుభవం కూడా చెప్పండి. అవునవును, సాల్మే సుధాకర్ ఉన్నారా? హరే కృష్ణ. సాల్మే సుధాకర్ గారు. హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నారు? హరే కృష్ణ ప్రభుజీ. చాలా కాలం మీతో మాట్లాడి. అవును ప్రభుజీ, ఈరోజు నేను వెళ్ళలేదు ప్రభుజీ, యోగాకి వెళ్ళలేదు ఈరోజు. మీరు అప్పుడప్పుడు ఒక్కోసారి ఒక 2 రోజులు 3 రోజులు ఏకాంతంగా ఉండేవాళ్ళు కదా? అవును సార్, అవును ప్రభుజీ. అవును ప్రభుజీ, ఆ ఏకాంతంలో ఉండేది ఇది. అది ప్రభుజీ మీ అందరు చెప్పినట్టు కరెక్టే ప్రభుజీ. అది ఈగో ఉంటే ఏకాంతంలో ఉండే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు. అవును ప్రభుజీ, అది చెప్పినట్లుగా అది బహుశా 2 కాదు 2 లోకులు అనుకోవచ్చు. లోకల్ భక్తులకు ప్రాబ్లం లేదు. రకరకాల ఏకాంత వాసాలు. హరే కృష్ణ బాబు, నేను జస్ట్ ఇక్కడ బయటకు వచ్చాను ప్రభుజీ కొద్దిసేపు. నేను ఆపేస్తాను, చాలా ఎక్కువగా సౌండ్ వస్తుంది. మీరు కంటిన్యూ చేయండి ప్రభుజీ, నేను ఎగ్జిట్ అవుతాను, మీరు కంటిన్యూ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ఇంకా ఎవరైనా మీ అభిప్రాయాలు చెప్తారా? నేను ప్రభుజీకి మళ్ళీ రికార్డ్ చేసి పంపుతాను. హరే కృష్ణ. సుధాకర్ రోజు గారు, మీరు ఇంకా ఏమైనా చెప్పగలిగితే చెప్పదు. ఓకే, మీరు పనిలో ఉండమని చెప్పారు. ఓకే. హరే కృష్ణ. అంటే మనము ఏకాంత వాసంలో ఉండాలి, కానీ ఎలాంటి ఏకాంత వాసం అంటే భక్తులతో. అండ్ ఎలా అంటే మనకు ఇందాక చెప్పాడు కదా సనాతన గోస్వామి, రూప గోస్వామి, వాళ్ళు ఉంటారు. ఎప్పుడో ఒకసారి వారానికి 3 రోజులు ఒకసారి కలుసుకుంటారు. ఎందుకంటే మనకు ఒక ఉపమానం కూడా ఉంది. ఒకసారి అన్న వస్తున్నాడు అని చెప్పేసి ఆయన పాయసం చేయాలంటే రాధాదేవి వచ్చి వండిపోయి, అలాగా ఉండాలన్నమాట. అంటే వీక్లీ కానీ 3 days కానీ ఒకసారి కలిసడం. మిగతాడప్పుడు కూడా ఆ కలిసే పద్ధతిలో కూడా ఏ విధంగా కోణంలో చూడాలంటే నాకైతే అనుభవం లేదు, అని అది ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. వాళ్ళ యొక్క మంచి గుణాలు మాత్రమే మనం స్వీకరించే విధంగా ఉంటే అప్పుడు ఈ
ఈ సమస్యలు రావనుకుంటా. వాళ్ళ దగ్గర ఉండే మంచి గుణాలు మాత్రమే మనము చూడగలిగి దాంట్లో నేను పెంపొందించుకోవాలని ఉండే ఆ భావంతో మనం ఉంటే గున ఆ ఏకాంత వాసంలో మనము అంటే భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు కూడా మనం ఏకాంత వాసంలో ఉన్నట్టే. అంటే వాళ్ళ దగ్గర ఉండే మంచి గుణాలు అవి మన జీవితంలో అలవాటు చేసుకోవాలనే ఒక్కటి మనము ధ్యేయం పెంచుకుంటా పోతే అప్పుడు వాళ్ళలో ఉండే దుష్గుణాలను చూడకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాము. అవి ఉన్నా కూడా వదిలేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మనకు ఈ భక్తుల సాంగత్యంలో ఉన్నా కూడా ఏకాంత వాసం కిందకే వస్తుందని నేను అనుకుంటున్నాను. హరే కృష్ణ. ఇంకా మీరు ఎవరైనా ఏమైనా ఉంటే మాట్లాడండి, లేదంటే క్లాస్ సెలవు తీసుకుంటాం. ఈ రోజు మనకు ప్రభుజీ క్లాస్ ఇచ్చినందుకు ఒకసారి మనం అందరము హరే కృష్ణ మంత్రాన్ని వాచా మనస కర్మన ఆ భగవంతుని పాదాల హృదయంలో నిలుపుకొని 3 మాటలు ఆ భగవంతునికి మరింత మనకు జ్ఞానం అందించాలని ఆ భగవంతునికి గురువు కోసం నివేదన చేసుకుందాం. హరే కృష్ణ. నాతో పాటు మీరు కూడా ఆన్లైన్ లో ఆఫ్ లో చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ హరే కృష్ణ మహామంత్రికి జయ. జయ హరే కృష్ణ మహామంత్రి. జయ హరే కృష్ణ మహామంత్రి. జయ గురు పరంపర. జయ శ్రీల ప్రభుపాద. జయ శ్రీపాద మహారాజ్. వ్యాస తీర్థ మహారాజ్ ఆత్మ నివేదన. గురుదేవులకి శ్రీమద్ గంధరా శ్రీమద్ భాగవత పఠనం की जय. హరే కృష్ణ. చర్చకి జై. అందరికీ సెలవు.